సుప్రీంకోర్టు రిజర్వేషన్ల మీద సంచలన తీర్పు ఇచ్చింది. ఇంతకు అసలు ఏమని తీర్పు ఇచ్చింది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. అసలు ఇంతకీ ఏమైనా ఇచ్చింది? సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని కనుక మనం అబ్జర్వ్ చేస్తే రిజర్వేషన్ల గురించి ఇది ఒక సంచలనమైన తీర్పు అనుకోవచ్చు. అయితే దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ధైర్యం ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వాలకి ఉందా అని అంటే ప్రశ్నార్థకం. లేటెస్ట్గా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ ఈ ఉద్యోగాల నియామకాల కోసం దరఖాస్తు చేసి కొంతమంది ఎస్సీ ఎస్టీలు ఉద్యోగాలు పొందారు. ఎస్సీ ఎస్టీలకి సహజంగా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఏముంటుందంటే వయసులో సడలింపిస్తారు, దాంతో విద్యార్హతలో కూడా సడలింపిస్తారు. విద్యార్హత అలాగే వయసులో సడలింపు ఇస్తున్నారు కాబట్టి ఉద్యోగాల్లో మీకు జనరల్ కేటగిరీలో ఉద్యోగాలు జనరల్ కేటగిరీలో వచ్చేటువంటి ఉద్యోగాల్లో మీకు స్థానం ఉండదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అంటే జనరల్ కోటాలో నువ్వు ఎంత మెరిట్ స్టూడెంట్ అయినప్పటికీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి నువ్వు ఆల్రెడీ రిజర్వేషన్ని అనుభవించున్నావు కాబట్టి ఈ జనరల్ కేటగిరీలో నువ్వు నియామకం కావడానికి లేదు. నీకు ఉన్నటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్, ఆ రిజర్వేషన్ పరిధిలోనే నువ్వు నియామకం కాబడతావు. జనరల్ కోటాలో నీకు ఎవరు, నువ్వు ప్రతిభ ఉన్నంత మాత్రాన నువ్వు జనరల్ కోటాలో ఉండేటువంటి నియామకాల్లో నీకు చోటు కల్పిస్తే మరి మిగతా వాళ్ళు ఏమైపోతారు? నీకంటూ రిజర్వేషన్ ఉంది కదా, ఆ రిజర్వేషన్ తోటే కదా నువ్వు అప్లై చేసింది. నువ్వు సడలింపు అక్కడ పొందావు కదా, వయసు సడలింపు పొందావు, విద్యార్హత సడలింపు పొందావు. మరి అలాంటప్పుడు సడలింపు పొంది నీ కేటగిరీలో నువ్వు ఉద్యోగం పొందాలి తప్పితే జనరల్ కేటగిరీలో నాకు ఉద్యోగం కావాలని చెప్పి నీ ప్రతిభ అంటే నీకు ఉండేటువంటి పర్సంటేజ్ ఓటు మార్కుల పర్సంటేజ్ ఇవి జనరల్ కేటగిరీ కింద ఉద్యోగాల్లో నియామకాలు చెల్లవు అని చెప్పి చెప్పింది. ఇది ఒక సంచలనమైన తీర్పు. మరి ఇది అన్ని చోట్ల ఇంప్లిమెంట్ చేయగలరా? అలాగే విద్య వైద్యం వీటన్నిటిలో విద్యా ఉద్యోగాల్లో అమలు చేయగలరా అని అంటే ఇది ఒక నమూనా. ఇప్పుడు హైకోర్టు ఏం చెప్పింది? జనరల్ కేటగిరీలో ప్రతిభావంతులైనటువంటి ఎస్సీ ఎస్టీలకి మీరు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పింది. దాన్ని తప్పుపట్టింది సుప్రీంకోర్టు. ఢిల్లీ హైకోర్టు చెప్పిన దాన్ని తప్పుపట్టింది. కుదరదు, జనరల్ కోటాలో కుదరదు, జనరల్ కోట అని అంతే. రిజర్వేషన్ కోటాలోనే వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకోవాలని చెప్పింది. సార్, జనరల్ కోటాలో ఎస్సీ ఎస్టీలకు కాకుండా మిగతా వాళ్ళకి ఏ విధంగా ఉంది సార్ ఇప్పుడు ప్రజెంట్ ప్రాసెస్? ఇప్పుడు మిగతా వాళ్ళకి ఇప్పుడు రిజర్వేషన్ ఉంది కదా, దేశవ్యాప్తంగా రిజర్వేషన్ 50% ఉంది. 50% రిమైనింగ్ 50%లో ఎస్సీ ఎస్టీలకి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఉంది. మిగతా బీసీలకు రిజర్వేషన్లు ఆయా రాష్ట్రాల్లో రకరకాలుగా ఉంది. పోను మిగతా 50% కదా, కొన్ని రాష్ట్రాలు తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో 50% దాటిపోయింది రిజర్వేషన్. ఇప్పుడు ఎలా ఉందంటే వీళ్ళు అడిగింది ఏంటంటే, ఇప్పుడు మామూలుగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉంటుంది. ఈ రిజర్వేషన్ కాకుండా, ఈ రిజర్వేషన్ పరిధిలో కాకుండా నాకు జనరల్ కోటాలో నాకు ప్రతిభ ఉంది కాబట్టి జనరల్ కోటా నియామకం ఎలా ఉంటుంది? హయ్యెస్ట్ ఎవరికైతే టాలెంట్ ఉంటారో, లేదంటే హయ్యెస్ట్ మార్క్స్ ఉంటాయో, లేదంటే ఇంటర్వ్యూలో హయ్యెస్ట్ వాళ్ళు ఇంటర్వ్యూని ఫేస్ చేసి హయ్యెస్ట్ మార్కులు పొందుతారో మెరిట్ ప్రాతిపదికన జనరల్ ఉద్యోగాల్ని జనరల్ పోస్టులని నింపుతారు, మెరిట్ ప్రాతిపదిక తీసుకుంటారు. ఈ మెరిట్ ప్రాతిపదిక తీసుకున్నప్పుడు ఆ మెరిట్లో ఎస్సీ ఎస్టీలు ఉన్నప్పటికి కూడా మాకు ఇవ్వాలి అని అంటారు వాళ్ళు. ఇప్పటి వరకు అదే కొనసాగుతుంది భారతదేశ వ్యాప్తంగా. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఎస్సీ ఎస్టీలో కూడా మెరిట్ స్టూడెంట్ ఉంటారు. ఆ మెరిట్ స్టూడెంట్స్ జనరల్ కోటాలో సీట్లు పొందుతున్నారు, జనరల్ కోటాలో ఉద్యోగాలు పొందుతున్నారు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఏంటి? జనరల్ కోటాలో నీకు మెరిట్ ఉన్నప్పటికీ నువ్వు నీ కోటాలోనే నువ్వు ఉద్యోగం సంపాదించుకో. ఎందుకని? నీకు చాలా సడలింపులు ఇచ్చారు. కాబట్టి ఆల్రెడీ నువ్వు సడలింపులు పొందావు కాబట్టి, ప్రభుత్వం వైపు నుంచి కొన్ని బెనిఫిట్స్ పొందావు కాబట్టి, నువ్వు ఎస్సీ ఎస్టీ అయినంత మాత్రాన నువ్వు సడలింపులు పొందావు కాబట్టి నీకు జనరల్ కేటగిరీలో మళ్ళీ ఇంకొక సడలింపు ఇచ్చేసి జనరల్ కేటగిరీలో నీకు ఎందుకు ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టు అంది. సంచలనమైన తీర్పు ఇచ్చింది. సో కాబట్టి ఈ తీర్పుని కనుక భారతదేశ వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తే జనరల్ కోటాలోకి ఎస్సీ ఎస్టీలు లేదంటే బీసీలు వాళ్ళు ఎంటర్ కావడానికి లేదు. మిగతా ఓసీలు ఎవరైతే ఉన్నారో ఫార్వర్డ్ క్యాస్ట్లు వాళ్ళు మెరిట్ ప్రాతిపదికన జనరల్ కోటాలో 50% వాళ్ళకు ఉంటుంది, మిగతా 50% మిగతా వాళ్ళు పంచుకుంటారు. ఇది ఇప్పుడు బీసీలు అంటే
ఇప్పుడు మనకి ఇక్కడ బీసీలు గౌడ బీసీ కదా, అవును. అలాగే కొన్ని క్యాస్ట్లు ఉన్నాయి, అవి బీసీలు. ఇదే గౌడ మళ్ళీ కర్ణాటకకి వెళితే ఓసీ. సో దేశవ్యాప్తంగా ఒకేలాగా ఉండదు. ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులని బేస్ చేసుకుని రిజర్వేషన్లు ఇస్తుంటారు. ఇప్పుడు రెడ్డిస్ ఉన్నారు, ఇక్కడ ఓసీలు. మనకు రాజస్థాను లేకపోతే ఇంకొక వేరే స్టేట్కి వెళ్తే అక్కడ బీసీలు. కమ్మాస్ ఉన్నారు, ఇక్కడ ఓసీలు. ఇంకో రాష్ట్రానికి వెళ్తే మైనార్టీల కిందకు వస్తారు. అంటే మైనార్టీ మీన్స్ బీసీల కిందనో ఏదో వస్తారు రిజర్వేషన్. సో కాబట్టి ఆయా రాష్ట్రాల్లో ఉండే ఆర్థిక సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఈ రిజర్వేషన్లను నిర్ధారించారు. సో కాబట్టి ఓవరాల్గా సుప్రీంకోర్టు ఏమంటుందంటే, జనరల్ కోర్ట్ ఇప్పుడు ఇచ్చింది ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించి కేసులో జనరల్ కోటా జోలికి మీరు వెళ్ళొద్దు అని చెప్పి రిజర్వేషన్ కోటా వాళ్ళకి చెప్పారు. ఎస్సీ ఎస్టీ బీసీలకి చెప్పారు. బీసీలకి చెప్పలేదు కానీ ఎస్సీ ఎస్టీలకి క్లియర్గా చెప్పారు. ఎస్సీ ఎస్టీలు అనేవాళ్ళు మెరిట్ ప్రాతిపదికన జనరల్ కోటాకు వెళ్తామంటే కుదరదు. జనరల్ కోటాలో ఉండేటువంటి స్థానాలు ఓన్లీ అక్కడ మెరిట్ ప్రాతిపదికన ఫార్వర్డ్ క్యాస్ట్లకు మాత్రమే, మిగతా వాళ్ళకి ఎస్సీ ఎస్టీలు కాకుండా మిగతా వాళ్ళకి మాత్రమే ఆ కోట అనేది అని చెప్పి చాలా క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పింది. ఇది కేవలం ఈ అంశానికి సంబంధించినటువంటి తీర్పే, ఏది ఆర్పిఎఫ్ నియామకాలకు సంబంధించిన తీర్పే అయినప్పటికీ రాబోయేటువంటి రోజుల్లో దీన్ని బేస్ చేసుకొని భారతదేశ వ్యాప్తంగా జరిగేటువంటి నియామకాలు కానీ లేదంటే అడ్మిషన్స్ విషయంలో కానీ కోర్టుకు వెళ్ళటానికి వెసులుబాటు ఉంటుంది. ఎందుకంటే ఏదైనా సరే ఒక అంశం మీద మనం పిటిషన్ వేయాలంటే కనుక ఖచ్చితంగా అంతకుముందు హైకోర్టులు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని జత చేసి మనం వాదిస్తూ ఉంటాం కోర్టులో. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో జనరల్ కోటాలో ఎస్సీ ఎస్టీలు సీట్లు కానీ ఉద్యోగాల నియామకాలు కానీ పొందడానికి లేదని చెప్పి ఎవరైనా పిటిషన్ వేసుకోవడానికి ఈ తీర్పు పనికొస్తుంది. ఇది సంచలనమైన తీర్పు అనుకోవచ్చు. ఎందుకంటే రిజర్వేషన్లు సమీక్షించాలి అని చెప్పి చాలా కాలంగా డిమాండ్ వస్తుంది. ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రిజర్వేషన్లు సమీక్షిస్తుంది అని చెప్పి చాలా సందర్భాల్లో న్యూస్ వచ్చింది. అసలు రిజర్వేషన్లు తీసేస్తుంది, రిజర్వేషన్లు తొలగిస్తుంది అని చెప్పి గత ఎన్నికల సందర్భంగా ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ. దాని మీద ఆల్రెడీ కోర్టు కేసేసి ఈ మధ్యకాలంలోనే కోర్టు కూడా ఈ విధంగా తప్పుడు సమాచారం ప్రచారం చేశారని చెప్పేసి తెలంగాణ బీజేపీ వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళ పైన కోర్టు కేసేసారు. కోర్టు కేసేస్తే కోర్టు ఏం చెప్పిందంటే, హైకోర్టు నిన్నగాక మొన్న అనుకుంటా 3 days బ్యాక్ అదేం చేసిందంటే, రాజకీయపరమైన ఆరోపణల్ని మేము క్రైటీరియాగా తీసుకోము అని చెప్పి కొట్టేసింది. బీజేపీ వేసింది కేసు, మా పార్టీ యొక్క పరువు తీసేస్తున్నా, మా పార్టీకి నష్టం కలిగించేలా రిజర్వేషన్లు రద్దు చేయబోతున్నారు అని చెప్పి ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ. రిజర్వేషన్ సిస్టమ్నే తీసేయబోతుందని చెప్పి ప్రచారం చేసింది. అది పార్టీకి నష్టం చేకూరింది. కాబట్టి అతని మీద శిక్ష వేయాలని చెప్పి వేస్తే కుదరదని చెప్పింది. రాజకీయపరమైన ఆరోపణలు, ప్రత్యారోపణలను మేము పరిగణలోకి తీసుకోమని చెప్పి కోర్టు చెప్పేసింది. అంటే రిజర్వేషన్లకు సంబంధించినటువంటి సమీక్ష జరగాలి అనేది చాలా కాలంగా వినిపిస్తుంది. బీజేపీలో కూడా అంతర్గతంగా రిజర్వేషన్ సమీక్ష జరగాలి అనేది. ఇప్పుడు రిజర్వేషన్ల అంశాల మీద అనేకమైనటువంటి, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ఉంది, ఎస్సీ వర్గీకరణ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇప్పటి వరకు రిజర్వేషన్లు పొందినటువంటి వాళ్ళే పొందుతున్నారు. సపోజ్ ఒక ఎస్సీలు ఒక ఎస్సీ క్యాండిడేట్ ఐఏఎస్ అయ్యాడు అనుకుందాం. ఆ ఐఏఎస్లో ఉండేటువంటి ఫ్యామిలీలు అందరూ ఐఏఎస్లు అవుతున్నారు లేదా ఐపీఎస్లు అవుతున్నారు. కానీ ఆ ఫలాలు ఆ కుటుంబానికే చెందుతున్నాయి, ఆ కుటుంబమే బాగుపడుతుంది. ఈ కుటుంబము పదే పదే రిజర్వేషన్ ఫలాలు పొందినందువల్ల మిగతా ఎస్సీలు నష్టపోతున్నారు. అందుకని దీని మీద అసలు ఒకసారి రిజర్వేషన్ పొందినటువంటి ఫ్యామిలీకి ఇంకా రిజర్వేషన్ ఉండకూడదు అనేటువంటిది ఒకటి తీసుకురావాలనేది చాలా కాలంగా వినిపిస్తుంది. అలాగే ఆర్థిక ప్రాతిపదికన క్రిమిలేయర్ అనేది పెట్టి ఎస్సీ రిజర్వేషన్లు వర్తింపచేయాలి అనేది ఒకటి వినిపిస్తుంది. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చేశారు. ఇది ఎస్సీలు, మాదిగలు, మాలలు వీళ్ళ మధ్య ఇప్పుడు ఎక్కువ మాలలు ఎక్కువ ఈ ఫలాలను అందుకొని ఉన్నారు. అందుకని చెప్పి మందకృష్ణ మాదిగ ఎప్పటి నుంచో ఉద్యమం చేస్తుంటే ఎట్టకేలకు ఎస్సీ వర్గీకరణ చేయగలిగారు. కానీ అంతవరకే కాదు, క్రిమిలేయర్ పెట్టాలి. అంటే ఆర్థిక ప్రాతిపదికన మీకు ఉన్నటువంటి రిజర్వేషన్లో ఆ క్యాస్ట్లో ఎస్సీల్లో ఎవరు ఆర్థికంగా బాగున్నారు, ఆర్థికంగా ఇంకా వెనకబడిన వాళ్ళు ఎవరు అని కేటగిరైజ్ చేసి మీరు రిజర్వేషన్ కల్పిస్తే అందరికీ రిజర్వేషన్లు వస్తాయి. అలా కాకుండా ఉంటే పొందినటువంటి వాళ్ళే రిజర్వేషన్లు మళ్ళీ పొందుతూ వాళ్ళే పరిమిత సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళే రిజర్వేషన్ ఫలాలని ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి పొందుతున్నారు. ఇది దేశానికి మంచిది కాదని చెప్పేసి చాలామంది అంటున్నారు. అలాగే కొన్ని సెక్టార్స్లో
విద్య, వైద్యం ఇలాంటి వాటిల్లో రిజర్వేషన్లు అసలు వర్తింపజేయకూడదు, రిజర్వేషన్ తీసేయాలి అనేటువంటి డిమాండ్ చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే విద్యా వైద్యంలో ఆర్థికపరమైనటువంటి సహాయం చేయండి చదువు విషయంలో, కానీ విద్యా వైద్యంలో మీరు రిజర్వేషన్ కల్పిస్తే మెరిట్లో ఉండేటువంటి వాళ్ళు నష్టపోతున్నారు. మెరిట్ వాళ్ళు అసలు దేశం విడిచి వెళ్ళిపోయి వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు, భారతదేశంలో వెనకబడుతుందని చెప్పండి. ఇప్పుడు పబ్లిక్ సెక్టార్లో రిజర్వేషన్ కారణంగా ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్తో పోటీ పడలేకపోతుంది అనేటువంటి వాదన కూడా ఉంది. ఇప్పుడు కొంతమంది చేస్తున్నటువంటి వాదన కూడా అదే. ఇప్పుడు రిజర్వేషన్ కారణంగా ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎక్కువ మంది రిజర్వేషన్కి సంబంధించినటువంటి వాళ్ళే ఉంటారు. సో అక్కడ వైద్యం సరిగా ఇస్తున్నారా అని అంటే రిజర్వేషన్ ఉంటారు. ఒక ఎంబీబీఎస్ 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు చదివిన వాళ్ళు ఉంటారు అక్కడ ఎక్కువ మంది. అక్కడ హాస్పిటల్స్ గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పే మాట. సో గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలంటే పేషెంట్ ఎక్కడ పోతారు? మెరిట్గా ఉండేటువంటి మెరిట్ స్టూడెంట్స్, మెరిట్ మెడిసిన్ స్టూడెంట్ ప్రైవేట్ హాస్పిటల్లో చదువుకుంటాడు, మెరుగైనటువంటి వైద్యం అక్కడ అందిస్తున్నారు, అందుకని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు అనేటువంటి వాదన చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇన్ని రకాల చాలా భారతదేశంలో వెనకబాటుతనానికి ఈ రిజర్వేషన్లు అనేది ఒక పెద్ద కారణం అనేది చెప్తూ ఉంటారు. ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా భారతదేశం వెనకబడిపోవడానికి కారణం రిజర్వేషన్లు అనేది ఒక వాదన కొన్ని వర్గాలు వినిపిస్తున్నాయి. సో దీన్ని సమీక్షించాలి ఎప్పటికప్పుడు, లేదంటే రిజర్వేషన్లు ఫలితాలు పొందినటువంటి వాళ్ళే పొందుతున్నారు అనేది అది నగ్న సత్యం. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం జనరల్ కేటగిరీలో మీకు రిజర్వేషన్ కేటగిరీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు నియామకాలు పొందడానికి లేదు అనేది చెప్పారు. ఇది దేశవ్యాప్తంగా అన్ని సెక్టార్లో, అన్ని రంగాల్లో, అన్ని చోట్ల వర్తింప చెయ్యాలి, చేస్తేనే ఇది తీర్పుకి అర్థం ఉంది, లేదంటే అది కేవలం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వరకే పరిమితం అవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.